మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కరెక్ట్గా 11వ తారీఖు నుంచే మనకి బుధుడు మీన రాశి తన నీచ క్షేత్రం మొత్తానికి రెట్రగ్రేడ్ అయ్యి 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి రాహుతో జతకట్టి బుధుడు చాలా వరకు కూడా కమ్యూనికేషనల్గా చాలా సఫర్ అయి ఉన్నాడు. సో ఇలాంటి టైంలో బుధుడు మళ్ళీ మీన రాశిలోకి మారడం ఓకే, రాహుతో జత కట్టడం ఒకటి, బట్ ఇది మీన రాశి కూడా ఆయనకి నీచ క్షేత్రమే. ఏప్రిల్ 11 నుంచి బుధుడి యొక్క స్థాన మార్పు, 14వ తారీఖు మంగళవారం 14వ తారీఖు రవి యొక్క స్థాన మార్పు ఇక్కడ మేషరాశిలో ఉచ్చ క్షేత్రంలో ఉండబోతుంది. సో ఏప్రిల్ 14 నుంచి కూడా రవి మారుతున్నారు. సో ఇక మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథునంలో మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథునంలో గురుడి యొక్క సంచారం, సింహంలో కేతు యొక్క సంచారం, కుంభంలో రాహు యొక్క సంచారం, మీనంలో కుజ శని బుధుల యొక్క సంచారం. మొత్తంగా ఈ విధంగా మనకు చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా కనిపిస్తూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం ఈ యొక్క 3 రాశుల మీదుగా 4 రాశుల మీదుగా మకరం, కుంభం, మీనం, మేషం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కేతువు, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రవి, అలాగే లాభంలో చంద్రుడు. సో ఇలా 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది మిథున రాశి వారికి. సో దీనిలో తృతీయంలో ఉన్న కుజుడు చక్కగా పరాక్రమ స్థానంలో మీకు మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, మంచి విల్ పవర్ని ఇస్తూ ఉన్నారు. ఇంకా దశమ స్థానంలో కుజుడు ఇన్ జనరల్లీ మామూలుగా అయితే కొంచెం దోషప్రదుడే, కానీ కుజుడికున్న దిగ్బలం రీత్యా ముక్కుసూటిగా అనుకున్నది సాధించుకుంటూ వెళ్ళిపోతుంటారు. అన్నిటికీ గొడవ పడ్డట్టు ఉంటుంది ప్రొఫెషన్ పరమైన విషయాల్లో. అంటే లగ్నాధిపతి మళ్ళీ మీకు దశమ స్థానంలో అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు, రాశ్యాధిపతి. సో బుధుడికి అది నీచి రాశి అయింది. సో కాబట్టి ఏదైనా సరే కేంద్ర స్థానంలో నీచిపడి ఉన్నారు కాబట్టి వర్క్ అండ్ ప్రొఫెషన్ విషయంలో కొంచెం మీకు వీక్గా అనిపిస్తూ ఉన్నా కొన్ని వర్క్ మాత్రం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో అలాగే ఈ శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం చాలా బాగా అనుకూలిస్తూ ఉంది, సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు. అలాగే ఈ వారం నుంచి లాభస్థానంలోకి ట్రాన్సిట్ అవుతున్న రవి ఉచ్చ స్థితిలో ఉండటం ఇది మంచి మార్పు. మీరు పెట్టే ఎఫర్ట్స్కి ఒక సార్థకత ఉంటుంది. ఏ విషయం గురించి మీరు కష్టపడుతున్నారో దానికి చక్కగా ఒక వాల్యూ ఉంటుంది. కొంచెం ఎక్కువ కష్టం పడకుండానే మీరు తక్కువ కష్టంతో కొంచెం ప్రాఫిట్ను, లాభాన్ని, కొంచెం గెయిన్ఫుల్ సిచ్యువేషన్ చూడడానికి ఉంటుంది. అలాగే చాలా వరకు కూడా ప్రయాణాల్లో టైం వేస్ట్ లేకుండా చాలా వరకు మీకు కొంత కాలం కలిసి వచ్చే విధంగానే కనిపిస్తూ ఉంది. ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి 4 రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉందో, మెయిన్గా వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కొంచెం అటు ఇటుగా చిన్నపాటి నలతవి ఏమైనా ఉండే ఆస్కారాలు 1-2 రోజులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి సోమ మంగళవారాల్లో భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రాహు కూడా ఉన్నారు. సో ఏమైనా లాంగ్ జర్నీస్ కానీ, కొన్ని కమిట్మెంట్గా ఉన్న కొన్ని పేమెంట్స్ కానీ, ఇలాంటి ఖర్చులు కానీ ఎక్కువగా వాటి మీద ఆలోచన ఇక్కడ సోమ మంగళవారాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి.
అలాగే దశమ స్థానంలో మనం చూస్తే కనుక శని కుజ బుధుల యొక్క యుతి మనం చూస్తే కనుక లాభస్థానంలో జరుగుతూ ఉంది. జనరల్గా దశమ స్థానంలో జరుగుతూ ఉంది బుధ గురువారాల్లో. సో ఇక్కడ మెయిన్గా మనం ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టు కొంచెం ఉద్యోగంలో చాలా ఉద్యోగం వాల్యూ తెలుసుకునే టైం ఇది. ఒక ప్రొఫెషన్ గురించి ఒక జాబ్ రావాలన్నా దానిలో నిలబెట్టుకోవాలన్నా ఎంత కష్టపడాలా అన్నట్టు సిచ్యువేషన్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి. దానిలోనే కొన్ని ఆర్గ్యుమెంట్లు, మళ్ళీ మన ప్రొఫెషన్కి సంబంధించి కొన్ని హర్డిల్స్, మన ఉద్యోగానికి సంబంధించి చేసే పనుల్లో ఏవో చిన్నపాటి ఆటంకాలు ఇలాంటివి ఎదురవుతూ ఉండటం, వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే శుక్ర శనివారాల్లో లాభస్థానంలో శుక్రుడు రవి ఉన్నారు చక్కగా. సో అఫ్కోర్స్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశికి సంబంధించి శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా మెయిన్గా ఇక్కడ సంతానానికి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లోనూ, ఆ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లోనూ కొంత మీ నెట్వర్క్లో కొంతమంది ప్లెజెంట్ పీపుల్ని చక్కగా మీరు కలిసే ఆస్కారాలు చాలా వరకు శుక్రుడి వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రవి కూడా అక్కడ ఉంటూ ఉన్నారు. రవి లాభస్థాన సంచారం బాగా అనుకూలత అని చెప్పుకోవాలి. ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది మీ తోబుట్టువుల నుంచి కానీ, మీ సర్వెంట్స్ నుంచి కానీ, మీ కొలీగ్స్ నుంచి కానీ మంచి పాజిటివ్ యాంగిల్లో మీకు కొంతవరకు వీళ్ళ త్రూ కొంత పాజిటివ్ అనేది మనకు కనిపిస్తూ ఉందన్నమాట, మీ సర్వెంట్స్ నుంచి కానీ. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్ భాగ్యస్థానంలో ఉన్న రాహు వల్ల ఇది ఫారెన్ ట్రావెల్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. లాంగ్ జర్నీస్ ఎవరన్నా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి, స్టేట్ మారదాం అనుకున్న వాళ్ళకి. బట్ అలాగే రాహు కొన్ని ఖర్చులు కూడా ఇస్తూ ఉంటాడు. సో ఈ రాహు అనుకూలత ఇక్కడ ఫార్చ్యూన్ హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీకి కొంచెం దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు ఇలాంటివి ఏర్పడుతుంటాయి. కాబట్టి రాహు కొంచెం దుర్గామాత ఆరాధన చేసుకుంటే చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. అలాగే కొంచెం దశమ స్థానంలో ఏదైతే ఇక్కడ శని యొక్క ట్రాన్సిట్ కూడా నడుస్తూ ఉందో, నీలాంజన సమాభాసం చదువుకోవటం, ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం. సో ఈ రెండు చేసుకోవటం వల్ల మిథున రాశి వాళ్ళకి కొంచెం ప్రొఫెషనల్గా ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు వాటిల్లో వచ్చి ఎలాంటి ఏమన్నా చిన్నపాటి ఇష్యూస్ ఉంటే అవి కొంచెం రెడ్యూస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి మనకి. సో ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ ఈ వీక్ ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం పాజిటివ్ సైడ్ అనేది కనిపిస్తూ ఉంది. వితౌట్ యువర్ ఎఫర్ట్ కొంతమంది మీకు ఆఫర్ ఇవ్వటం కానీ, మ్యారేజ్కి చూసే వాళ్ళకి మ్యారేజ్కి సంబంధించి, సంతానానికి సంబంధించి సంతాన ప్రాప్తికి కొంత అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.